హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. బాబాజీ ధ్యానాశ్రమం యూట్యూబ్ ఛానల్లో మనం ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకంలో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు పార్ట్ 2. ఈ విశ్వం మనము ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఈ విశ్వం మనం ఏదైతే ఎంపిక చేసుకుంటామో ఆలోచన నమ్మకాలు వాటిని సమర్థిస్తుంది. మనం ఎంపిక చేసుకునే నమ్మకాలను మన సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా అంగీకరిస్తుంది. నా గురించి, నా జీవితం గురించి నేను నమ్మేది నా పట్ల వాస్తవం అవుతుంది. అలాగే మీ గురించి, మీ జీవితం గురించిన మీ నమ్మకాలే మీ పట్ల వాస్తవం అవుతాయి. మరి మనము ఎంపిక చేసుకోవడానికి లెక్కలేనన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇది తెలుసుకున్నప్పుడు ఎవరు ఎప్పుడు నాకు సహకరించరు అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం కన్నా అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం మంచి స్పృహనిస్తుంది కదా. అట్లా ఏదైతే మనము ఆలోచిస్తామో, మనం నమ్ముతామో అదే ఈ విశ్వం మనకి దాన్ని సమర్థిస్తుంది. ఎట్లా మనల్ని నాకు ఎవరు సహకరించరు అని మనం నమ్మేమనుకో అట్లాగే ఉంటుంది. మనకు ఎవరు సహకరించకుండా ఒంటరిగా ఉండడం, అట్లా కాకుండా నాకు అందరూ సహకరిస్తారు, నాకు అన్ని వేళలా నాకు అందరూ సహకరిస్తారు అని మనం ఎప్పుడైతే పాజిటివ్గా అనుకున్నామో ఆ ఆలోచన, ఆ నమ్మకాన్నే మనకి విశ్వం మన జీవితంలో వాస్తవం చేస్తుంది. ఇంకా మరో పాయింట్, విశ్వశక్తి మన గురించి తీర్పు ఇవ్వడం కానీ మనల్ని ఒప్పుకోకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. విశ్వశక్తి మన గురించి తీర్పులు ఇవ్వడం కానీ మనల్ని ఒప్పుకోకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. అంటే మనం ఎలా ఉన్నాం అలా ఉండాలి అని తీర్పులు ఇవ్వడం, మనల్ని యాక్సెప్ట్ చేయడం అనేది, యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఉండదన్నమాట. విశ్వశక్తి మనలో ఉన్నట్లుగానే మనల్ని అంగీకరిస్తుంది. మరి మన నమ్మకాలే మన జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు ప్రేమించరు అనే నమ్మకంతో నేనుంటే నా జీవితంలో నేనే ఆ ప్రతిఫలాలను పొందుతాను. అలా కాక ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేసి ప్రేమ అంతటా ఉన్నది, నేను ప్రేమ స్వరూపాన్ని, నన్ను అందరూ ప్రేమిస్తారు అని ప్రగాఢంగా విశ్వసించి భావిస్తే అదే నా జీవితంలో వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడు ప్రేమపూర్వకంగా ఆదరించేవారే నా జీవితంలో తారాసపడతారు. ఇదివరకే నా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను మరింతగా ప్రేమిస్తారు. మరి నాలోని ప్రేమను ఇతరులకు నేను మరింత సులువుగా ప్రకటించగలుగుతాను. ఇట్లా మనకి ఏదైతే నన్ను ఎవరు ప్రేమించరు, నేను ఒంటరి వాడిని అలా అనుకుంటే, నాకు ఎవరు లేరు, అలాంటి ప్రతిఫలాలనే పొందుతాం. మనల్ని ఎవరు ప్రేమించక అంటే అందరూ మనల్ని ద్వేషిస్తూ మన మీద కుట్రలు, కుతంత్రాలు అట్లా చేస్తూ ఉంటారనమాట. అట్లా కాకుండా ప్రేమ అంతటా ఉన్నది, నేను ప్రేమ స్వరూపాన్ని, నన్ను అందరూ ప్రేమిస్తారు అనే నమ్మకాన్ని మనం ఎప్పుడైతే విశ్వసించి అదే కానీ భావిస్తే అట్లాగే జరుగుద్ది. మనల్ని అందరూ ప్రేమించడం, ప్రేమతో చూడడం, గౌరవంగా, నమ్మకంగా, అట్లాగా మనం ఎలా ఆలోచిస్తే, ఎలా భావిస్తే అదే వాస్తవం అవుతుంది. విశ్వం మనకి అదే అందిస్తుంది అనేది మనకి లూయిస్ ఎల్హే మేడం తెలియచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొంత మళ్ళీ రేపు పార్ట్ 3లో తెలుసుకుందాము. మనకి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేస్తాను. మహావతార్ బాబాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బాబాజీ ధ్యానాసనం తరపున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ భాస్కర్ రెడ్డి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్.